న్యూస్కి స్వాగతం. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై లైంగిక దాడి హత్య నిరసనగా ఉదయగిరిలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కాలేజీ నుండి ర్యాలీగా బయలుదేరి ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక డిమాండ్ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మన్సూర్ డాక్టర్ శివరాం మాట్లాడుతూ హత్యకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యురాలిపై జరిగిన ఘాతకం సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఉందన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి సామాజిక కేంద్ర వైద్యులు, వైద్య సిబ్బంది, ఎంఆర్పీఎస్ నాయకులు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు పాల్గొన్నారు. వైశాచికంగా రేప్ చేసి హత్య చేయడం అత్యంత దారుణం. ఈ దారుణ సంఘటనను ఖండిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన దేశ ప్రధానమంత్రి గారు బేటీ పఢావో అనేటువంటి నినాదంతో బేటీ పఢావో అనేటువంటి నినాదాన్ని ఇస్తూ ఆడపిల్లలను చదివించాలా, ఆడపిల్లలను చదివిస్తే దేశ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక నినాదంతో ముందుకు వస్తున్నారు. ఆడపిల్లలను చదువుకు పంపిస్తే ఈ రకమైనటువంటి మానభంగాలను చేస్తుంటే ఏ తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించేదానికోసం ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, ప్రధానంగా ఎవరి ఆడపిల్ల అయినా సరే మన ఇంటి ఆడపిల్లగా మనం భావించాలి. సమాజంలో ఇటువంటి రుగ్మతలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ సోదర భావాన్ని పెంపొందించుకోవాలా. అలాగే ఆడబిడ్డను మన చెల్లిగా, మన సోదరిగా ఆదరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు రాజ్యాధికారంలో ఉన్నారు. ఎవరైతే డాక్టర్ మోమితా గారిను మానభంగం చేసి హత్య గావించారో వాళ్లను కోర్టుల ద్వారా విచారించి శిక్షను విధించడం కాదు, ముందు వాళ్లను ఉరిశిక్ష వేసే విధంగా కేసులు త్వరగా ముగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటుంది రాజ్యాంగ పరిరక్షణ వేదిక. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పీఎస్ నాయకులు జాషువాను మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మన ఉదయగిరి రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న కోల్కతాలో జరిగిన మోమితా డాక్టర్పై అత్యాచారం మరియు హత్య, దాని మీద ఈ యొక్క నిరసన అనే కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారందరికీ కూడా ఎంఆర్పీఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, వాడు అత్యాచారం చేసిన వాడు కూడా ఒక అమ్మకు పుట్టినవాడే, వాడు ఒక స్త్రీకి పుట్టినవాడే. అయినా కానీ విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా డాక్టర్ పైన అత్యంత క్రూరంగా, కర్కశంగా, మానవీయ కోణాల్లో ప్రతిమిలాడుకుంటున్న సందర్భంలో కూడా వాడు ఆ అమ్మాయిని వదలకుండా వాడి యొక్క కోరికలు తీర్చుకునే క్రమంలో కూడా వాడు వాడి స్నేహితులు తీసుకొని అమ్మాయిని మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను అమ్మాయిని అత్యాచారం మరియు హత్య చేసి ఆ కుటుంబానికి వాడు ఒక ఎనలేనటువంటి శోక సముద్రాన్ని మిగిల్చిన అటువంటి వాడిని ఏం చేయాలి? మన భారతదేశం ప్రజా పరిపాలన స్వతంత్ర దేశం. 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన మన దేశంకు ఆగస్టు 15వ తేదీనే ఇది జరిగిందంటే ఎంత ఘోరమైనటువంటి ఈ యొక్క మన దేశ పరిపాలన. వాడిని వెంటనే ఉరి తీయాలి, లేకపోతే అటువంటి వారు ఎంతోమంది బయటకు వస్తున్నారు. వాడిని ఈరోజు జైల్లో పెట్టి వాడికి అన్ని రాజా పరిపాలన క్రియంలో వాడికి ఎన్ని సౌలభ్యాలు ఇస్తున్నారంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా స్పందించాలి. ఆ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మహిళ గుర్తుంచుకోవాలి, ఆమె కూడా దయచేసి. అలాగే కేంద్ర ప్రభుత్వం, మన భారత పార్లమెంట్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ చిన్న బిడ్డలను, ఆడపిల్లలను ప్రత్యేకంగా చదివించండి, పళ్ళుకు పంపించండి చెప్తున్నటువంటి ఆ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అటువంటి వాడిని వెంటనే ఉరి
చెయ్యాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి. అదే జరిగిన ఆ యొక్క హత్య మానభంగం జరిగిన తర్వాత రోజే ఒక బస్సులో గ్యాంగ్ రేప్ జరిగింది 5 మంది. రోజు మన పత్రికలు చూస్తున్నాం. చాలా దౌర్భాగ్యమైనటువంటి ఆ కార్యక్రమాలు ఎన్ని. కాబట్టి దయచేసి భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మన భారత రాయబారులు మిగతా దేశాల్లో ఉన్నారు. ఒకసారి కువైట్ను ఆదర్శంగా తీసుకోండి, ఒకసారి ఇంగ్లాండ్ని ఆదర్శం తీసుకోండి, ఒకసారి సౌదీని ఆదర్శంగా తీసుకోండి. ఇటువంటి వాడికి తల నరకడమా, తల కాల్చడమా, మెడ నరకడం అనేది చాలా ఉన్నాయి. ఇటువంటి శిక్షలు చాలా ఉన్నాయి. ఇటువంటి వాడికి జరగకపోతే మన భారతదేశం ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు రాదని మీకు అందరూ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో చేసినటువంటి మమ్మల్ని ఆహ్వానించినటువంటి భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎంఆర్పీ తెలుపుతున్నా. ఇప్పుడు మన